భారతీయ జనతా పార్టీకి దక్షిణ భారతం మీద బెంగ ఎక్కువైపోయింది. తమ పార్టీ పేరులో భారతీయ ఉంది, కానీ ఉత్తరాదిగానే చెబుతూ ఒక పక్కనే తమకు పెట్టేస్తున్నారు అన్న చింత ఇంతకాలం అంతర్గతంగా ఉంటూ వచ్చింది. అయితే తాజాగా లోక్సభలో మహిళా బిల్లు రిజర్వేషన్ల కోట అమలు విషయంలో ప్రవేశపెట్టిన 131 రాజ్యాంగ సవరణ విపక్షాలు అన్ని కలిసి జలక్కిచ్చేశాయి. దాంతో బిల్లు వీగిపోయింది. పైగా ఈ బిల్లు వీగిపోవడం కంటే కూడా అతిపెద్ద బాధ మరొకటి ఉంది. అదే తమకు ఉత్తరాది గటకెక్కిస్తున్నారు అన్నదే బీజేపీకి పట్టుకున్న మనోవేదన అని అంటున్నారు. దేశంలో కాంగ్రెస్ కి అన్ని ప్రాంతాలలోనూ అన్ని వర్గాలలో మద్దతు ఉంది. ఆ పార్టీ అసేతు హిమాచలం తెలుసు. ఈ రోజుకి క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పేరు చెబితే కొద్దో గొప్ప ఓట్లు పడతాయి. ఆ పార్టీ దేశ రాజకీయాల మీద వేసిన బలమైన ముద్ర అది. అయితే ఆ పరిస్థితి మాత్రం బీజేపీకి లేకుండా పోతుంది. అటల్ బిహారీ వాజ్పేయి, అద్వానీ వంటి ఉదండాలు నుంచి నరేంద్ర మోదీ, అమిత్ షా వంటి అపర చాణక్యుల దాకా ఎంత ప్రయత్నం చేసినా దక్షిణాదికి కమలం పువ్వుని వికసించలేకపోయారు. ఎంతో కష్టం మీద కర్ణాటకలో బీజేపీ వెలుగు రేఖలు విచ్చుకున్నాయి. కానీ మిగిలిన చోట మాత్రం ఏ మాత్రం ఎదగని పరిస్థితి ఈ రోజుకి ఉంది. ఇదిలా ఉంటే బీజేపీకి 2029 ఎన్నికలు చాలా కీలకమైనవి. దానికోసమే డిలిమిటేషన్ చేయాలనుకుంది. ప్రస్తుతం ఉన్న సీట్లకు అదనంగా మరో 50% పెంచితే దక్షిణాది నిష్పత్తి అలాగే ఉంటుంది. ఆ మేరకు ఉత్తరాదిన తాము బలపడవచ్చు అని, అలాగే మహిళా రిజర్వేషన్ల అస్త్రం కూడా ఉంటుంది. కాబట్టి మరోసారి నిర్పుచ్యంగా అధికారం భారీ ఆధిక్యంతో అందుకోవచ్చు అన్నది బీజేపీ ఆలోచనగా ఉంది. కానీ విషయం మొత్తం పసిగట్టిన విపక్షం అసలుకే ఎసరు పెట్టింది. బీజేపీ ఆశలకు గండి కొట్టేసింది. దాంతో ఇప్పుడు బీజేపీకి 2029 ఎన్నికలు పెను సవాలుగా మారిపోతున్నాయని అంటున్నారు. బీజేపీకి ఈసారి దక్షిణాది కలిసి రావాల్సి ఉంది. ఇక్కడ ఉన్న 129 సీట్లలో 2024 ఎన్నికల్లో 57 సీట్లు బీజేపీకి దక్కాయి. నిజం చెప్పాలి అంటే ఇది పెద్ద నెంబరే, కానీ ఇక్కడ కాంగ్రెస్ ఇండియా కూటమి మిత్రులకు కూడా బలం ఉంది. దాంతో 3 ఎన్నికల తర్వాత మోడీ ప్రభావం తగ్గితే దక్షిణాదిలో 2029 నాటికి మరింతగా విపక్షాలు పుంజుకునే అవకాశాలు ఉంటాయని బీజేపీ పెద్దలు ఊహిస్తున్నారు. దాంతో మరో 3 ఏళ్లలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుంచే తగిన యాక్షన్ ప్లాన్లతో రంగంలోకి దిగబోతున్నారు అని అంటున్నారు. దక్షిణాదిన ఈసారి 100 సీట్లు టార్గెట్ పెట్టుకుని బరిలోకి దిగాలని చూస్తున్నారు అని అంటున్నారు. రానున్న రోజుల్లో ఏపీ, తెలంగాణలో బీజేపీ బలపడడానికి అన్ని రకాలైన సామధాన భేద దండోపాయాలను వాడుతున్నారు అని అంటున్నారు. తెలంగాణలో చూస్తే బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున నేతలను ఆకట్టుకోవాలని ఆలోచనలు ఉన్నాయని అంటున్నారు. అలాగే కాంగ్రెస్ సహా ఇతర పార్టీల మీద వల వేయబోతున్నారు అని అంటున్నారు. ఏపీలో చూస్తే ప్రధాన ప్రతిపక్షం వైసీపీని కూడా గట్టిగా టార్గెట్ చేసే వ్యూహం ఉంది అని అంటున్నారు. అలాగే కాంగ్రెస్ నుంచి మిగిలిన నేతలను తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు. తమిళనాడులో రేపటి ఎన్నికల తర్వాత బీజేపీ తన రాజకీయ విస్తరణకు వేగంగా పావులు కదుపుతుంది అని అంటున్నారు. అన్నా డీఎంకే మిత్ర పక్షంగా ఉంది. ఇతర పార్టీల మీద గేలం వేసి మరీ కమలం ఎదిగేలా రంగం సిద్ధం చేసుకోవచ్చు అని అంటున్నారు. కేరళలో ఈసారి కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తే బీజేపీ దూకుడు పెంచుతుందని, ఎందుకంటే అక్కడ వామపక్షాలు దెబ్బతింటాయని, దాంతో పశ్చిమ బెంగాల్ స్ట్రాటజీని ఉపయోగించాలని కూడా ఆలోచిస్తుంది అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే కనుక బీజేపీ ఇక ఏ మాత్రం తగ్గేదే లేదు అన్నట్లుగానే దక్షిణాది వైపు ఫోకస్ పెడుతుందని అంటున్నారు.